హిందువులకు పట్టిన దరిద్రం ఏంటంటే ఆహ్, ముస్లిం చొరబాటుదారుల చేతిలో బలైపోయి మతం మార్చుకోవడం. అందులో అత్యధికంగా జరిగింది మలేషియా. మలేషియా హిందూ దేశం ఒకప్పుడు. అక్కడ ఇప్పటికి గూడా ఆ చిహ్నాలు కనబడతాయి. అయితే మతం మారిన ముస్లింలున్నా కూడా, ఆ ముస్లింలు గూడా తమ మొదట జాతి తమదే అన్నటువంటి కారణంగా ఇప్పటికి గూడా అక్కడ గరుడు ఇదుంటుంది. అట్లాగే హిందుత్వ వ్యవహారాలకు సంబంధించిన పూజలు అయన్నీ జరుగుతా ఉంటాయి. ముస్లింలు గూడా ఆటిట్లో పాల్గొంటూ ఉంటారు. అయితే భారతదేశం తర్వాత అత్యధిక భారతీయులు ఉన్నటువంటి దేశం మలేషియానే అన్నటువంటి విషయాన్ని నిన్న నరేంద్ర మోడీ అక్కడ చెప్పుకొచ్చారు. విశ్వసనీయతే భారత్‌కి బలమైన కరెన్సీగా మారిందంటూ మోడీ చెప్పారు. నిన్న అక్కడికి వెళ్లారనమాట. 2 రోజుల పర్యటన కోసం. ఉమ్మడిగా రూపాంతరీకరణ ముందుకు తీసుకెళ్లేందుకు భారత్, మలేషియా భాగస్వామ్యం అనేదే భారతదేశాలకు మార్గనిర్దేశం చేస్తుందని చెప్పారు. భారత్, మలేషియా ఒకదానికొకటి బాగా తెలుసు. భారతీయ భాషల్లో, మల్లె భాషలో అనేక ఉమ్మడి మాటలు ఉంటాయి. ఇరు దేశాల మధ్య బలమైన వారధుల ప్రవాస భారతీయులు నిలుస్తున్నారు. ఎంతో ఆత్మీయంగా నాకు స్వాగతం పలికినందుకు రుణపడి ఉంటున్నారు. తమిళనాడు నుంచి వచ్చి అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు వేర్వేరు రంగాల్లో సేవలు అందిస్తున్నారు. 2026లో నా మొదటి విదేశీ పర్యటన మలేషియాలో కావడం మరింత ఆనందంగా ఉంది. ప్రస్తుతం ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఈ పదవిలోకి రాకముందు నుంచి మా ఇద్దరి మధ్య స్నేహం ఉంది. తమిళ పాటలన్న దిగ్గజ నటుడు ఎంజి రామచంద్రన్ అన్న ఆయనకి ఇష్టం. తమిళం అనేది ప్రపంచానికి భారత్ ఇచ్చిన కనుక తమిళ సాహిత్యం అజరామరం. తమ ప్రతిభతో తమిళ్లు మానవాళికి సేవలు అందిస్తున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు జయశంకర్, నిర్మలా సీతారామన్, ఎల్ మురుగన్ ఆ రాష్ట్రానికి చెందిన వారే. తిరువళ్ళువారిపేట అనే కొత్త కాన్సులేట్ ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ప్రవాస భారతీయుల్లో 6వ తరం వరకు ఓవర్సీస్ సిటిజన్షిప్ ఇండియా కార్డులు జారీ చేయాలనే చారిత్రక నిర్ణయాన్ని ఇటీవలే తీసుకున్నాం. భారత్ విజయం మలేషియా విజయం, అది ఆసియా విజయం కూడా అని చెప్పారు. పలు భాషల్లో ఆయన అభివాదం చేశారు. మలేషియా ప్రధాని ఇబ్రహీం, ఇతర మంత్రులు విమానాశ్రయానికి వచ్చి ఆయన ఘన స్వాగతం పలికారు. భరతనాట్యం, కథాకళి, కూచిపూడి, ఒడిస్సీ తదితర శాస్త్రీయ నృత్యాలతో 800 మంది కళాకారులు మోడీని స్వాగతించడం మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైంది. ఇద్దరు ప్రధానులు ఒకే కారులో సభాస్థలి దగ్గరికి ప్రయాణించారు. మోడీ నా గొప్ప మిత్రుడు అంటూ ఈ సందర్భంగా మలేషియా ప్రధాని మాట్లాడుకొచ్చారు. ఓవరాల్గా తమిళనాడు ఎన్నికలను కూడా వాడేశారు అక్కడ మోడీ.